నెట్ఫ్లిక్స్ లో ఉండే 5 థ్రిల్లర్ మూవీస్, అది కూడా తెలుగు ఆడియోలో ఉన్నవి ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 ఇంకా చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, తప్పకుండా చెక్ చేయండి. మన లిస్ట్ లో నెంబర్ 5 లో ఉండేది టెక్సస్ చైన్సా మాసకర్. టెక్సస్ అనే ఒక టౌన్ ఉంటుంది. అక్కడ లెదర్ ఫేస్ అనే ఒక కిల్లర్ 50 years బ్యాక్ ఉన్నాడు. తన్ని కెలికితే అందరినీ బ్రూటల్ గా చంపుతాడు అని ఆ ఊర్లో అందరు నమ్ముతూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఆ టౌన్ కి ఒక యంగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు. అలా క్యాజువల్ గా నేబర్స్ ని విజిట్ చేస్తున్నప్పుడు ఆ లెదర్ ఫేస్ మ్యాన్ ఇంకా బతికున్నాడు అనేది కనిపెడతారు. దాని తర్వాత ఆ లెదర్ ఫేస్ మ్యాన్ వస్తాడు. అక్కడి నుంచి మూవీ పిక్చర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలా చైన్సాతో అందరినీ చంపుతూ ఉంటాడు. చాలా రాగా, చాలా స్కేరీగా ఉంటుంది. దాని తర్వాత ఈ ఫ్రెండ్స్ వచ్చి తన నుంచి ఎలా ఎస్కేప్ అయినారు అనేది మిగతా స్టోరీ. ఈ ఈవిల్ డెడ్ ఇంకా రాంగ్ టర్న్ మూవీస్ ఫ్లేవర్ లో ఉంటుంది. క్రేజీ మూవీ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మన లిస్ట్ లో నెంబర్ 4 లో ఉండేది ఎస్కేప్ రూమ్ టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్. ఈ ఎస్కేప్ రూమ్ అనే కాన్సెప్ట్ తో చాలా మూవీస్ వచ్చినాయి. ఈ మూవీ కాన్సెప్ట్ చూడని వాళ్ళకి చెప్తా. కొన్ని జనాల్ని పిక్ చేసి ఒక రూమ్ లో వేసేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న థింగ్స్ ఇంకా ఏదైనా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవి యూజ్ చేసి ఒక క్లూ కనిపెట్టి ఆ క్లూ యూజ్ చేసి ఆ రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే చనిపోతారు. అలా ఒక లెవెల్ వెళ్తూ వెళ్తూ ఫైనలీ ఎవరు ఆ రూమ్ నుంచి ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చారు అనేది క్లైమాక్స్. ఈ మూవీ మిమ్మల్ని థింకింగ్ లో పెట్టేస్తుంది. ఎందుకంటే అంత డీటెయిలింగ్ సీన్స్ అన్ని ఉంటాయి. ఈ మిస్టరీ సాల్వింగ్ ఇంకా ఈ పజిల్ సాల్వింగ్ ఇవన్నీ ఇష్టమైన వాళ్ళకి మూవీ చాలా నచ్చుతుంది. అలాగే కొంచెం స్కేరింగ్ ఇంకా థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి, మిస్ చేయకండి. మళ్ళీ నెంబర్ 3 లో ఉండేది డామ్సెల్. ఈ మూవీ మొత్తం ఒక ఫెయిరీ టైల్ లాగా ఉంటది. బ్యూటిఫుల్ గా ఒక కింగ్డమ్, ఒక కింగ్ ఇంకా ప్రిన్సెస్ అని చాలా బాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఒక 20 minutes తర్వాత ఆ మూవీ అలా ఒక డార్క్ మోడ్ కి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఒక కింగ్ వాళ్ళ కూతుర్ని ఇంకో ఒక కింగ్ వాళ్ళ కొడుక్కి పెళ్లి చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పెళ్ళైన తర్వాత ఆ పిల్లని తీసుకెళ్లి వాళ్ళు ఒక పెద్ద లోతున్న ఒక బావిలో తోసేస్తారు. అంటే ఆ లోతులో ఒక పెద్ద డ్రాగన్ ఉంటది. ఆ డ్రాగన్ కి ఈ అమ్మాయిని బలి చేస్తారు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఆ డ్రాగన్ నుంచి ఎలా ఎస్కేప్ అయింది, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, కొన్ని డార్క్ సీక్రెట్స్ అన్ని మెల్లగా బయటకు వస్తుంది. మంచి ఎంటర్టైనర్, మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఆ స్టోరీ ఇంకా విజువల్స్ అన్ని చాలా బాగుంటుంది. మళ్ళీ నెంబర్ 2 లో ఉండేది అండర్ ప్యారిస్. బేసిక్లీ మీరు ప్యారిస్ చూస్తే ఎక్కడ చూసినా వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఆ ప్లేస్ కు ఉండే ఒక స్పెషాలిటీ. కానీ ఒక పెద్ద డేంజరస్ షార్క్ ఆ వాటర్ లో వచ్చేస్తే ఎలా ఉంటుంది, అదే ఈ మూవీ కాన్సెప్ట్. సో ఆ సిటీ పోలీస్ ఇంకా కొన్ని టీనేజర్స్ హెల్ప్ తో ఆ షార్క్ ని ఎలా పట్టుకున్నారు అనేదే స్టోరీ. కానీ వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, అక్కడ ఒక్క షార్క్ మాత్రం లేదు, వాళ్ళు కౌంట్ కూడా చేయలేని షార్క్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ లో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఆ రేంజ్ లో ఒక ట్విస్ట్ ఇస్తారు. అది వచ్చేసి సెకండ్ పార్ట్ కి లీడ్ అన్నమాట. మంచి థ్రిల్లర్ ఇంకా సర్వైవల్ మూవీ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఫైనలీ మా లిస్ట్ లో నెంబర్ 1 లో ఉండేది ద ఇంట్రూడర్. ఒక కపుల్స్ వచ్చేసి ఒక కొత్త ఇల్లు కొనుక్కొని ఆ కొత్త ఇంట్లో షిఫ్ట్ అవుతారు. అక్కడ ఒక అతన్ని కలుస్తారు. తను వచ్చేసి ఆ ఇంటి ప్రీవియస్ ఓనర్. తను వచ్చేసి వీళ్ళతో బాగానే మాట్లాడతాడు. ఇంకా తను వేరే ఊరికి వెళ్తున్నా అనేసి వీళ్ళతో చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆ పర్సన్ మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఇంటి గార్డెన్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ కపుల్స్ అనుకుంటారు తను హెల్ప్ చేస్తున్నాడు, ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాడు అనేసి. కానీ వెళ్తూ వెళ్తూ వీళ్ళని చాలా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే వీళ్ళని అడగకుండా ఇంట్లోపలికి వచ్చేయడం. చాలాసార్లు నైట్ లో కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఇంట్లో వచ్చేసి వీళ్ళని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత వెళ్తూ వెళ్తూ వాళ్ళకి తెలుస్తుంది తను ఒక డేంజరస్ పర్సన్ అనేసి. దాని తర్వాత తన నుంచి ఆ కపుల్స్ వచ్చి ఎలా ఎస్కేప్ అయినారు అనేది మిగతా స్టోరీ. గైస్ ఈ మూవీ 15 minutes తర్వాత చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మీకైతే ఒక సీన్ కూడా మిస్ చేయాలనిపించదు. మంచి థ్రిల్లర్ మూవీ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే యూట్యూబ్ కి తెలుస్తుంది మీరు ఒక మంచి కంటెంట్ చూస్తున్నారనేసి. సీ యు ఆల్.